మహిళలకు సెపరేట్ సీట్లు ఉన్నాయి. వాళ్ళు జెంట్స్ అక్కడి నుంచి ప్యాక్ చేసి లేవాలి. బ్రదర్ కొంచెం జరగరా బ్రదర్, జెంట్స్ లేడీస్ సీట్లకు కూర్చోవద్దు దయచేసి. కాసిం బై జ్యోతి క్లబ్ చాయ్ స్పోర్ట్స్ జ్యోతి క్లబ్ అరుణ్ ముంగడు రావాలి. అందరూ ఒకసారి చెప్పండి. అరుణ్ బర్త్డే ఈరోజు. హ్యాపీ బర్త్డే అరుణ్, ఆల్ ఆఫ్ యూ. ఫస్ట్ కాల్ ఆర్ఆర్సీ వర్సెస్ అనురాగ్ యూనివర్సిటీ. అనురాగ్ యూనివర్సిటీ బర్త్డే అందుకే సర్పంచులు, వార్డు సర్పంచులు అందరికీ మరియు వివిధ పార్టీల పెద్దలందరికీ తెలియజేయండి. చివరి రోజు ఈ సంవత్సరం మళ్ళా జాతీయ నెక్స్ట్ మళ్ళా గవర్నమెంట్ అయితే కాబట్టి 2 గంటల్లో గవర్నమెంట్ తీసుకొస్తుంది కాబట్టి మీరు అందరూ పేరు పేరున ఈ యొక్క సవరణతో విజయవంతం చేస్తున్నాం. అన్న కొంచెం జరుగుతారు. పెద్దలందరూ సర్పంచులు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, మాజీ ఎంపీటీసీలు మరియు వివిధ పార్టీల పెద్దలు మరియు అందరూ మహిళలందరికీ మనవి. ఇక్కడ కబడ్డీలో ఈరోజు చివరి రోజు కాబట్టి 2 గంటల్లో కబడ్డీ టోర్నమెంట్ అవుతుంది. ఇందులో భాగంగా డ్యాన్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ అందరూ ఈ యొక్క కార్యక్రమం దిగ్విజయపరుస్తారని కోరుచున్నాం. వెంకటేశ్వర యూత్ ఆర్గనైజేషన్ లో వెంకటేశ్వర క్లబ్ యువకులంతా ఇంచుమించు 40 నుంచి 50 మంది వర్షాన్ని తట్టుకొని గ్రౌండ్ ను ఎంతో చక్కగా చేయడం జరిగింది. వారికి మా మేడ్చల్ జిల్లా మరియు తెలంగాణ కబడ్డీ తరఫున మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాం. బాబు హలో, ఏ నవశక్తి ప్లేయర్స్ అఫీషియల్ డిసిషన్ గౌరవించాలి. ప్లేయర్స్ మీరు మాటికి అఫీషియల్ పైకి పోయి అడగద్దు. ఎవరు ఏ డిసిషన్ ఇచ్చినా అఫీషియల్ డిసిషన్ ఫైనల్ డిసిషన్. బాలాజీ
వెంకటేశ్వర స్వామి దేవస్థానం నిర్వహిస్తున్న కబడ్డీ పోటీలకు సహాయ సహకారం అందిస్తున్నటువంటి పెద్దలు తమరు ఎక్కడైనా తమ పనులు పోయించుకొని ఒక 5 నిమిషాల్లో మన గుడి ప్రాంగణం దగ్గర ఉన్న కబడ్డీ గ్రౌండ్ దగ్గర వచ్చి వేదికను అలంకరించవలసిందిగా మనది. వెంకటేశ్వర యొక్క సీనియర్ కబడ్డీ క్రీడాకారులందరూ ఈ యొక్క కబడ్డీ క్రీడోత్సవాలు ప్రారంభమైనవి. దయచేసి సీనియర్ కబడ్డీ క్రీడాకారులు ఎక్కడున్నా ఈ క్రీడా ప్రాంగణం వద్దకు రావాల్సిందిగా మనవి. అలాగే గౌరవ పెద్దలు మాజీ సర్పంచ్ నెల్లూరు జిల్లా శ్రీనివాస్ ముదిరాజు గారు, అలాగే బుర్ర కల్పన వెంకటేష్ గౌడ్ గారు మాజీ ఎంపీటీసీ, అలాగే గారు వేణుగోపాల్ ముద్రాజు గారు, వెంకటేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్, అలాగే కట్ట సత్యనారాయణ గారు మాజీ ఉప సర్పంచ్ గారు, అలాగే నిలడి కుమార్ గారు, కుమార్ ముద్రాజు గారు, అలాగే చంద్ర నవీన్ ముద్రాజు గారు, అలాగే కట్ట ప్రసాద్ గారు, అలాగే చింతపల్లి పరమేశ్ యాదవ్ గారు, మీరు వచ్చి ఈ యొక్క వేదికను అలంకరించవలసిందిగా మనవి. అలాగే ఫస్ట్ వార్డ్ మెంబర్ నీరుడి హరీష్ గారు, అలాగే రెండో వార్డు మెంబర్ చింతపల్లి చెంగయ్య గారు కూడా, అలాగే కట్ట కిష్ట గారు కూడా వేదికను అలంకరించవలసిందిగా మనవి. నీరుడి లతా ప్రభాకర్ ముదిరాజ్ గారు మాజీ వార్డు మెంబర్, వారు కూడా వేదిక పైకి వచ్చి వేదిక అలంకరించారు. అలాగే మీరు సెక్రటరీ సురేష్ గారు మాజీ వార్డు మెంబర్, వారు కూడా వచ్చి వేదికను అలంకరించవలసిందిగా మనవి. అలాగే దేశం బాలయ్య గారు మాజీ సర్పంచ్ గారు, అలాగే దేశం శ్రీధర్ గారు కబడ్డీ వెంకటేశ్వర యూత్ సీనియర్ కబడ్డీ క్రీడాకారులు, వారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా మనవి. అలాగే నాయుడు హరిబాబు గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా మనవి. అలాగే సీనియర్ కబడ్డీ క్రీడాకారులు మరియు ప్రస్తుత ఎంపీటీసీ నీరుడి రామారావు గారిని కూడా ఈ యొక్క కబడ్డీ గ్రౌండ్ వద్దకు వచ్చి ఈ యొక్క వేదికను అలంకరించవలసిందిగా మనవి. Pressure.
గౌరవ పెద్దలు అలాగే మత్స్య పారిశ్రామిక ఉద్యోగ సంఘం మాజీ అధ్యక్షులు వీరు పెద్దయ్య గారిని కూడా వచ్చి వేదికను అలంకరించవలసిందిగా మనది. అలాగే మత్స్య పారిశ్రామిక ఉద్యోగ సంఘం రాష్ట్ర అధ్యక్షులు నీరడి సింగం గారిని కూడా వచ్చి వేదికను అలంకరించవలసిందిగా మనది. between Navashakti Jyoti Club, 14-8 in favor of Jyoti Club. హలో సౌండ్ ప్లీజ్ సౌండ్. హలో అయ్యా, ఇక్కడ టోర్నమెంట్కి మహిళలు వచ్చారు. వాళ్ళ ప్లేస్ మీరు దయచేసి వాళ్ళకి రెస్పెక్ట్, మహిళలు అనేది రెస్పెక్ట్ దయచేసి లేవాలి. వాళ్ళు మహిళలు నిలబడరు, అక్కడ కుర్చీలు కాల్ చేయాలి. మీరు చేస్తారు, రుచి కూర్చుంటారు. దయచేసి మీరు మహిళలు మనం గౌరవించాలి, దయచేసి గమనించాలి. ఒక టోర్నమెంట్లో భాగంగా గత 10 రోజుల నుంచి ఈ యొక్క టోర్నమెంట్లో తిరుగుతూ సీనియర్ కబడ్డీ క్రీడాకారులు ప్రస్తుతం వాళ్ళు పీటీలుగా ఈ 2 స్కూళ్ళలో పనిచేస్తున్నారు. అతను వినోద్ మరియు భాస్కర్. వినోద్కు కంటికి దెబ్బతనం జరిగింది, అది చాలా బాధాకరం. అయినా సరే 2 కుట్లతో అతను ఇంటికి వచ్చేసిండు. భాస్కర్కు తొడ వెనుక టైబోన్ ఇరిగిపోయింది, ఇప్పుడు హాస్పిటల్కి ఆపరేషన్ కాలేదు. టోర్నమెంట్ విషయంలో వెళ్తుంటే అన్ఎక్స్పెక్టెడ్ యాక్సిడెంట్ అయ్యి ఆ యువకులు దెబ్బలు జరిగింది, అది చాలా బాధాకరం. వెంకటేశ్వర స్వామి ఎక్కడున్న వాళ్ళకి ఆత్మకు వాళ్ళకి మంచి ఆరోగ్యాన్ని ఇస్తారని కోరుచున్నాం. ఆర్ఆర్సీ వర్సెస్ అన్నా యూనివర్సిటీ ఫైనల్ కాల్. ఇక్కడ మ్యాచ్ అయిపోతుంది, తొందర రావాలి మీరు కోర్టులోకి.
కబడ్డీ టోర్నమెంట్ న్యాయవాదాలు అలాగే మమ్మల్ని ముందు నడిచినటువంటి పెద్దలకు చేసిన ధన్యవాదాలు. అలాగే మనందరూ ఇక్కడున్న మన క్రీడా ప్రాంగణానికి ఇచ్చేసి ఈ యొక్క వేదిక అలంకరించి ఈ యొక్క కబడ్డీ క్రీడలను తిలకించాలని మనవి. మాజీ సర్పంచ్ వీరుడు గీతాశ్రీనివాసరాజు గారు, అలాగే బుర్ర కల్పన వెంకటేష్ గౌడ్ గారు, మాజీ ఎంపీటీసీ, అలాగే ఉదారి వేణుగోపాల్ గారు, వెంకటేశ్వర టెంపుల్ చైర్మన్, అలాగే కొత్త సత్యనారాయణ గౌడ్ గారు, మాజీ ఉప సర్పంచ్ గారు, అలాగే వీరుడు కుమార్ ముద్రాజు గారు, అలాగే చంద్ర నవీన్ ముద్రాజు గారు, అలాగే కట్ట ప్రసాద్ గౌడ్ ముద్రాజు కట్ట ప్రసాద్ గారు, అలాగే చింతపండి రమేష్ యాదవ్ గారు, అలాగే వీరుడి రామారావు గారు ఎంపీటీసీ, అలాగే మాజీ మత్స్య పారిశ్రామిక గుజరాత్ సంఘం అధ్యక్షుడు వీరుడు చంద్రబాబు గారు గారిని, అలాగే వీరుడు చిన్న గారిని, అలాగే మీరందరూ ఇక్కడున్న తొందరగా వచ్చి క్రీడల్ని తిలకించాలని మనవి. గౌరవ పెద్దలు మన టోర్నమెంట్ కు డ్రెస్సులు ప్రదానం చేసిన బత్తం యాదగిరెడ్డి గారిని 23-9 in favor of Jyoti Club. బత్తం యాదగిరెడ్డి గారిని టోర్నమెంట్ కమిటీ తరఫున హృదయపూర్వక ఆహ్వానిస్తున్నాం. మరియు వెంకటపూర్ గ్రామ పెద్దలు కూడా మేము ఆహ్వానిస్తున్నాం. ఫైనల్ కాల్ అన్నా యూనివర్సిటీ వర్సెస్ ఆర్ఆర్సి. తొందరగా మీరు కోర్టులో రావాలి, ఇక్కడ మ్యాచ్ అయిపోతుంది. వర్షం వస్తే మాత్రం అన్ని టీంలు క్యాన్సిల్ అవుతాయి. క్యాప్టెన్స్ గమనించాలి ఈ విషయం మీరు. ఫైనల్ కాల్ ఆర్ఆర్సి వర్సెస్ అల్లగొండ. మ్యాచ్ అయిపోతే తొందర కోట రావాలి మీరు.
నెక్స్ట్ మ్యాచ్ తర్వాత అమ్మాయిలకి మంచి ఛాన్స్ ఉంటుంది. గౌరవలు గౌరవ మాజీ సర్పంచ్ గారైన బైరు రామన్ గారు ఈ యొక్క స్టేజ్ చేయడం జరిగింది. ఈ యొక్క గవర్నమెంట్ కమిటీలో అతనికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఫైనల్ కాల్ 2 టీమ్ తొందర కొట్టి రావాలి. అన్నా యూనివర్సిటీ ఆరాంసి క్యాప్టెన్స్ కొట్ట రాలేదు, మీరు తొందర రాలి కొట్టకి క్యాప్టెన్స్ ఆరాంసి అన్నా యూనివర్సిటీ తొందర కొట్టి రావాలి. कैप्टन आराम सिंह अन्ना यूनिवर्सिटी హలో, ఇప్పుడే జరిగిన మ్యాచ్ లో జ్యోతి క్లబ్ వర్సెస్ నవశక్తి 28-12 ఇన్ ఫేవర్ ఆఫ్ జ్యోతి క్లబ్. టీమ్ క్యాప్టెన్స్ రావాలి.